బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి వచ్చిన ఓ స్ఫూర్తిదాయక వార్త యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. జముయి జిల్లా బర్హద్ బ్లాక్లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన చోర్మారా గ్రామం ఇప్పుడు ప్రజాస్వామ్య పండుగకు వేదికైంది. ఇక్కడ ఏకంగా 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటైంది. దశాబ్దాలుగా పోలింగ్ స్టేషన్ ను చూడని గ్రామస్తుల ఆనందం అంబరాన్ని తాకింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన వీరు ఎన్నికల సిబ్బందికి అపూర్వ స్వాగతం పలికారు. డ్రమ్స్ మోగిస్తూ దండలతో సత్కరించి సిబ్బందికి ఘనంగా ఆహ్వానం పలికారు. అంతటితో ఆగకుండా తమకు ఓటు వేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా గ్రామస్తులు సిబ్బంది పాదాలను తాకి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దృశ్యం ప్రతి ఓటు విలువను, ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ప్రతి ఓటు విలువైనదే అంటూ చోర్మారా గ్రామస్తులు యావత్తు దేశ ఓటర్లకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి వచ్చిన ఓ స్ఫూర్తిదాయక వార్త యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. జముయి జిల్లా బర్హద్ బ్లాక్లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన చోర్మారా గ్రామం ఇప్పుడు ప్రజాస్వామ్య పండుగకు వేదికైంది. ఇక్కడ ఏకంగా 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటైంది. దశాబ్దాలుగా పోలింగ్ స్టేషన్ ను చూడని గ్రామస్తుల ఆనందం అంబరాన్ని తాకింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన వీరు ఎన్నికల సిబ్బందికి అపూర్వ స్వాగతం పలికారు. డ్రమ్స్ మోగిస్తూ దండలతో సత్కరించి సిబ్బందికి ఘనంగా ఆహ్వానం పలికారు. అంతటితో ఆగకుండా తమకు ఓటు వేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా గ్రామస్తులు సిబ్బంది పాదాలను తాకి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దృశ్యం ప్రతి ఓటు విలువను, ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది. ప్రతి ఓటు విలువైనదే అంటూ చోర్మారా గ్రామస్తులు యావత్తు దేశ ఓటర్లకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. शुरू हो गई है और यहाँ पे आप तस्वीर
బీహార్లో తుది దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, తుది దశ పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే చాలా మంది అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైనటువంటి చోర్బారా గ్రామంలో ఓటు యొక్క విలువ తెలియజేస్తూ అక్కడ ఓటు వేయడానికి మాకు అవకాశం కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి కూడా అక్కడున్న ఓటర్లు తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా శిరీష్. భువన 20 జిల్లాల పరిధిలో ఉన్న 122 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండో విడత పోలింగ్ అనేది ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగానే జరుగుతుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తరలి పోలింగ్ కేంద్రాలకు రావడం కూడా జరిగింది. అక్కడ డ్రోన్లతోటి కూడా ఓటింగ్ మొత్తం పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలంటివి కూడా జరగకుండా పూర్తి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లంటివి కూడా చేయడం కూడా జరిగింది. సో రెండో విడత పోలింగ్ లో కనుక చూసినట్లయితే 3.7 కోట్ల మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 1302 మంది అభ్యర్థులు 122 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేస్తున్నారు. సో నితీష్ కుమార్ కేబినెట్ లో ఉన్న 12 మంది మంత్రులు ఈ రెండో విడతలో కూడా తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రస్తుతానికైతే పోలింగ్ అనేది ప్రశాంతంగానే జరుగుతోంది. అదేవిధంగా ఇందులో కనుక 1302 క్యాండిడేట్లలో కనుక చూసినట్లయితే 136 మంది మహిళా క్యాండిడేట్లు ఉన్నారు. ఒక ట్రాన్స్జెండర్ కూడా పోటీలో ఉన్నారు. సో 7 గంటల నుంచి 5 గంటల వరకు కూడా దాదాపు పోలింగ్ అనేది కూడా జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని నక్సల్స్ సమస్యాత్మకమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ పోలింగ్ ను ముందే కంప్లీట్ చేయాలనేది కూడా ఆలోచనగా కూడా కనపడుతోంది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే జేడీ నుంచి కనుక చూసినట్లయితే అమాంగ్ అనే వ్యక్తి బరిలో ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసినట్లయితే ఇటు క్యాండిడేట్స్ ఎవరైతే విజేంద్ర యాదవ్ సుపౌల్ అనే ప్రాంతం నుంచి పోటీలో ఉన్నారు. అదేవిధంగా లేసీ సింగ్ ధరంగర్ అనే ప్రాంతం నుంచి పోటీలో ఉన్నారు. జయంత్ కుష్వారా అమర్పూర్ అనే ప్రాంతం నుంచి, సుమిత్ సింగ్ అనే వ్యక్తి చకాయి అనే ప్రాంతం నుంచి, మహమ్మద్ జమా ఖాన్ జైపూర్ నుంచి, అదేవిధంగా షీలా మండల్ ఈ ప్రాంతం నుంచి కూడా పోటీలో ఉన్నారు. సో మొత్తం మీద కూడా ఇటు బీజేపీకి సంబంధించి కూడా పలువురు మంత్రులు కూడా పోటీలో ఉన్నారు. ప్రస్తుతానికైతే పోలింగ్ అనేది కూడా ప్రశాంతంగానే జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లంటివి కూడా చేస్తున్నారు. సో ఈ నెల 14వ తారీఖున దీనికి సంబంధించిన కౌంటింగ్ అనేది కూడా జరగనుంది. సో ఈ 122 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కనుక చూసినట్లయితే దాదాపు 40,000 వరకు పోలింగ్ కేంద్రాలంటివి కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలంటివి కూడా జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. 460 కంపెనీల సిఆర్పిఎఫ్ బలగాలను కూడా అక్కడ తరలించారు. వాటికి తోడు స్టేట్ పోలీసులతో పాటుగా మిగిలిన పోలీసులు కూడా అక్కడ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. మరొక అరగంటలోనే దీనికి సంబంధించిన పోలింగ్ శాతం అనేది కూడా నమోదయ్యే అవకాశం కూడా ఉంది. మొదటి విడతలో లాగానే ఈసారి కూడా మహిళలు పెద్ద ఎత్తున కూడా ఓటింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించిన పర్సెంటేజ్ ను ఎన్నికల సంఘం మరికొద్ది సేపట్లో రిలీజ్ చేయనుంది. ప్రస్తుతానికైతే ఒక అప్డేట్ అనేది కూడా వచ్చింది. అప్డేట్ కనుక చూసినట్లయితే పోలింగ్ అనేది కూడా మొదటి 2 గంటల్లోనే దాదాపు 15% పైగా నమోదైనట్లుగా కూడా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శిరీష్.